కూడా దేవదేవుని సన్నిధిలో ఈ మొదటి నెల చివరి దినము దేవుడు మనలందరూ ఇంతవరకు సంరక్షించి కాపాడి భద్రపరిచి క్షేమమునిచ్చి ఈ ప్రత్యేకమైనటువంటి సమయమున ఈ సువార్త కూడిక ద్వారా దేవుడు మిమ్మల్ని అందరినీ కదిలించాడని నేను నమ్ముతున్నాను. ఎక్కడ కూడుకొని మనము ఇద్దరు ముగ్గురుగా ఎక్కడ కూడుకొని మనము దేవునికి లోబడి ప్రార్థన చేసినప్పుడు ఆరాధించినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆ నీటిని కదిలించేవాడు మన దేవుడు. హల్లెలూయా. ఈ రోజున కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీకు తెలియచేయాలని ఆశిస్తూ ఉన్నాను. చదవండి. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనము చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనాన్ని మనము చదువుకుందాం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొటేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. దేవునికి మహిమ కలుగును గాక. బలులు అర్పించుట కంటే, చెప్పండి అందరూ నా వెనకాల, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట శ్రేష్టము. పొటేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. దేవుని మాట వినుట శ్రేష్టము. ఇదే మనకు వచ్చిన సావు. అందరి మాటలు వింటాం కానీ దేవుని మాటలు వినే దగ్గరకు వచ్చేసరికి పడిపోతాం. అందుకే ఇదే మనకు వచ్చిన సావు అని చెప్పాను కదా. ఎవరు ఏం ముచ్చట్లు పెడుతున్నారా అని అందరి ముచ్చట్లు వింటాం. వ్యర్థమైన ముచ్చట్లన్నీ వింటాం. వ్యర్థమైన మాటలన్నీ మనకు అవసరమైనవి, అవసరం లేనివి, అవసరమైన దానికంటే అనవసరమైన ముచ్చట్లే ఎక్కువ ఉంటాయి, మాటలే ఎక్కువ ఉంటాయి. వాటన్నిటిని విని 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 ఏం చేస్తామంటే అసలైనటువంటి దేవుని మాటను పక్కన పెట్టేస్తాం. అక్కడనే ఈ రోజున మనిషి పడిపోతున్నాడు. పోయిన వారం ఇదే సందర్భాన్ని మీకు గుర్తు చేశాను. ఒక అన్యుడైనటువంటి నయమాను దైవజనుని అనగా దేవుని మాటకు లోబడి నీళ్ళలో 7 మార్లు మునిగి కుష్ఠరోగాన్ని పోగొట్టుకుంటే, ఇదిగో దైవజనునితో పాటు నిత్యము ఉన్నటువంటి శిష్యుడైనటువంటి వ్యక్తి గెహజీ, ఇతడు దేవుని సంబంధే, దేవుని కుమారుడే, సంఘములో ఒక విశ్వాసే. ఇతడు అన్యుడు కాదు. అన్యుడంటే అతనికి తెలియదు, కానీ దేవుని గురించి అన్ని తెలిసినటువంటి ఈ వ్యక్తి దేవుని మాట వినకుండా అతడు పోగొట్టుకున్న కుష్టు రోగాన్ని తాను కొని తెచ్చుకొని, మాట కవిదేయడన్నందున తాను కుష్టు రోగాన్ని కొని తెచ్చుకోవడం జరిగింది. ఈ రోజున జ్ఞాపకం చేసుకుందాం ప్రేమన దౌంబిడ్లారా. ఇదే సందర్భాన్ని నేను మీకు మరొక కోణములో మీకు ఉదహరించాలని ఆశిస్తూ ఉన్నాను. అయితే ఈ రోజున జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని మాట వింటే మన బ్రతుకులు ఎలా ఉంటాయి, దేవుని మాట వినకపోతే మన బ్రతుకులు ఎలా ఉంటాయి అనే విషయాన్ని నేను మీకు సూటిగా స్పష్టముగా గుర్తు చేసి ముగిస్తాను. ప్రేమణ దోంబిడ్లారు జ్ఞాపకం చేసుకుందాం. ఇదే సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనము చదవండి. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతని వెరిపింపగా. రైట్, చాలు. తర్వాత 13వ వచనం ఒకసారి చదవండి. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి
యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాడు. జాగ్రత్తగా వినండి. ఈ ఇద్దరు వ్యక్తులను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఒకరేమో రాజు అయినటువంటి సౌలు, మరి ఒకరేమో రాజుగా అభిషేకించబడిన దావీదు. ఒక ఆయననేమో వయసులో పెద్దవాడు. చెప్పండి, వయసులో పెద్దవాడు, అప్పటికి దేవుని ఎరిగినటువంటి వ్యక్తి, దేవుని సన్నిధిలో నమ్మకంగా దైవభక్తిని కొనసాగించినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని ప్రేమణ దోంపిల్లారు జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు హెచ్చించాడు. ఈ రాజు అయినటువంటి సౌలు ఈ రాజుగా చేయబడక మునుపు తన స్థితి ఏమిటి అనంటే గాడిదలను కాచుకుంటూ బ్రతికినటువంటి వ్యక్తి. ఏం చేశాడు? గాడిదలను కాచుకునేటటువంటి వ్యక్తిని, అతడు నమ్మకస్తుడని, అతడు విధేయుడని, అతడు దేవుని మాటకు లోబడేవాడని, దైవభక్తి కలవాడని అతన్ని లేవనెత్తి రాజసింహాసనమందు కూర్చోబెట్టాడు, రాజుగా అభిషేకించాడు. అప్పటి వరకు కూడా దేవుని ఆత్మ సౌలు మీద ఉన్నది. ఎవరి మీద ఉన్నది? సౌలు మీద ఉన్నది. ఇక అతడు చక్కగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. ప్రేమణ దోంబిళ్ళారు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ యొక్క సౌలు 40 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. తర్వాత దావీదు 40 సంవత్సరాలు, తర్వాత సొలొమోను కూడా 40 సంవత్సరాలు కొనసాగించారు. తర్వాత వచ్చినటువంటి రాజుల్లో కాస్త తేడా పాడాలు ఉన్నందున ఆ కాల పరిమితి అనేటటువంటిది తగ్గుతూ పెరుగుతూ వస్తూ ఉంటుంది. అది రాజుల గ్రంథాల్లో మనం గమనిస్తాం. జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రేమణ దోంబిడ్లారా, ఈ రాజైన సౌలు అన్ని విషయాల్లో దేవుని మాట వింటూ వచ్చాడు, దేవుని మాటకు విధేయత చూపిస్తూ వచ్చాడు. కానీ ఒక అమాలేకీయులతో యుద్ధానికి వెళ్ళేటప్పుడు మాత్రము దేవుడు తనకు గుచ్చి అంటే పదే పదే హెచ్చరిక చేస్తూ చెప్పిన మాట ఏమిటి అనంటే, సౌలు, అమాలేకీయుల మీదకి నువ్వు యుద్ధానికి పోతున్నావు కదా, వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరినీ, రాజును కానీ అందులో ఉన్నటువంటి ఏ జీవినైనా సరే, ఏ జంతువునైనా సరే, పశువునైనా సరే ఏది కూడా ఉండకూడదు, వాళ్ళు శాపగ్రస్తులైపోయారు, వాళ్ళందరినీ హతము చేసి యుద్ధంలో గెలిచి సంతోషంగా మన ప్రాంతానికి యెరూషలేమునకు వచ్చేసాయి అని చెప్పాడు. ఈయన ఏం చేశాడంటే దేవుని మాటకు విధేయత చూపించకుండాను వెళ్ళి అందరిని చంపేసి ఒక రాజును వదిలిపెట్టాడు. దేవుడు చెప్పాడు రాజును ఖచ్చితంగా చంపరు నాయన అంటే, ఈయన రాజును నాయన ఈరోజు చంపేస్తే మళ్ళీ నీకు నాకు తేడా వచ్చేస్తుంది, నువ్వు బ్రతికుంటే మళ్ళీ నాకు ఏదన్నా అవసరం ఉంటుంది అనేసి నేం చేశాడంటే రాజును చంపకుండా వదిలిపెట్టాడు. మొదటి పొరపాటు. రెండో పొరపాటు ఏంటంటే శాపగ్రస్తమైన దానిలో నుండి ఏది తీసుకురావద్దు అని చెప్పాడు దేవుడు. ఈయన ఏం చేశాడంటే మంచి బలిసినటువంటి ఈ పశువులలో ఎద్దులను, మంచి బలిసినటువంటి ఆ కోడెలను, ఆ గొర్రెలను, కొన్నిటిని, ఆ సంపదను దోచుకొని వచ్చి తన దగ్గర పెట్టుకున్నాడు. ప్రేమణ దోంబిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం. ఆ సందర్భంలోనే మనం మొదట చదువుకున్న వాక్యము, ఆ సందర్భంలో సమూయేలు ఆ సౌలుతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు పంపించాడు. అతడు నా మాట అంటే లెక్క చేయట్లేదు, అతడు నా మాటకు అవిధేయత చూపించాడు, విధేయుడిగా ఉండలేకపోతా ఉన్నాడు. కాబట్టి నేను అతని పట్ల ఇష్టము చూపించట్లేదు, అతడు నా మాట అంటే లెక్క చేయట్లేదు కనుక నేను అతన్ని ఆ అభిషేకించినటువంటి అభిషేకాన్ని అతడు కోల్పోయాడు, తనకిచ్చినటువంటి నా ఆత్మను వెనక్కి తీసుకుంటున్నాననేసి ప్రవక్త అయినటువంటి సమూయేలు పంపించడం జరుగుతూ ఉన్నది. ప్రేమణ దోంబుల్లారు జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు దేవునికి ఒక వ్యక్తి అవిధేయుడిగా ఉన్నాడు కాబట్టి, దేవుని మాట వినలేడు కాబట్టి, దేవుని మాట
తూచా తప్పకుండా వినగలిగిన విధేయుడైనటువంటి ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి కొరకు దేవుడు చూచినప్పుడు చిన్నవాడైన దావీదు కనబడ్డాడు. ఎవరు చెప్పండి? వయసులో పెద్దవాడు, అనుభవంలో పెద్దవాడు, కానీ దేవుని మాట వినకుండా దేవుడు తనకిచ్చిన అభిషేకాన్ని, ఆత్మను కోల్పోయినాడు సౌలు. వయసులో చిన్నవాడు, అనుభవంలో చిన్నవాడు, కానీ దేవుని మాట చిన్నతనము నుండి వింటూ పెరుగుతూ దేవుని మాటకు విధేయుడైనటువంటి దావీదు దేవుని చేత అభిషేకము, ఆత్మను పొందుకున్నాడు దావీదు. ఎంత గొప్ప విషయం చూడండి. ఈ రోజున కొన్నిసార్లు మనకు గనుక ఇలాంటి పరిస్థితి వస్తే మనం చెప్పుకుంటూ ఉంటాం, నేను 30 సంవత్సరాల నుండి ఈ భక్తిని చేస్తూ ఉన్నానండి. మీరేంటి, మీరు నిన్నగాక మొన్న వచ్చారు, మొన్న బాప్తిస్మం తీసుకున్నావు, ఈ మధ్య కాలంలో వస్తూ ఉన్నావు. అయితేనేంటి? నువ్వు ఎంతకాలం నుండి దేవుని సన్నిధిలో ఉన్నావు, ఎంతకాలం నుండి దైవభక్తిని చేస్తూ ఉన్నావు, ఎంతకాలం నుండి దేవుని సంఘములో నువ్వు పెంచబడుచున్నావు అనేటటువంటిది ప్రాముఖ్యం కాదు, కానీ నువ్వు దేవుని మాటకు ఎంతగా లోబడుచున్నావు, దేవుని మాటను నువ్వు ఎంతగా చెవునబడుతున్నావు అనేటటువంటిది ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి విషయం. 8 సంవత్సరాల నుండి దైవభక్తి చేస్తూ దేవుని సన్నిధిని ఆనుకొని బ్రతికినటువంటి ఈ సౌలు దేవుని మాటను ధిక్కరించి తన చిత్తానుసారంగా ప్రవర్తించి దేవుని అభిషేకాన్ని, ఆత్మను తనలో నుండి కోల్పోయాడు. అక్కడనే వ్రాయబడింది కదా, యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయెను. దేవుని ఆత్మ సౌలును విడిచిపోయింది. ఎందుకంటే సౌలు దేవుని మాట వినడం లేదు. ఎవరైతే దేవుని మాట వినే వారుగా ఉంటారో వారి మీదకి దేవుని ఆత్మ వస్తుంది. హల్లెలూయా. యేసు ప్రభుల వారు బాప్తిసం తీసుకొని ఆయన ఒడ్డునకు వస్తూ ఉంటే పరిశుద్ధాత్మ పావురం వల్ల వచ్చి, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు ఆనందించుచున్నాను. ప్రేమణ దోంబిడ్లారా, ఆ ప్రియ కుమారుడు కలువరి సిలువలోకి ఎక్కేటప్పుడు రాత్రి ప్రార్థన చేస్తాడు కదా, తండ్రి శ్రమలు, భయంకరమైనటువంటి ఆ వ్యధ నేను అనుభవించలేనేమో, దయచేసి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా ఎదురు నుండి తొలగించుము. అయినను నా చిత్తము కాదు. ఆ మాట మనము బైబిల్లో ప్రతి ఒక్కరు అండర్లైన్ చేసుకొని ఎప్పుడు కూడా దృష్టిలో పెట్టుకోలేదు. అయినను మనుషులుగా బ్రతికినప్పుడు కొన్ని పరిస్థితులు మనకు రావద్దు అనుకుంటాం, కొన్ని కష్టాలు మనకు రావద్దు అనుకుంటాం, కొన్ని హింసలు మనకు రావద్దు అనుకుంటాం. కానీ దేవునిని బట్టి ఏదైనా సహించడానికి సంసిద్ధులుగా ఉండాలి. దేవుని మాటను బట్టి కొన్నిసార్లు యేసు ప్రభు అదే చేశాడు. ఆయన మానవుడిగా, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అయితే నా చిత్తము కాదు, నాకు నచ్చినట్టు కాదు, ఏదైతేనేమి నీ చిత్తమే జరుగునుగాక, నీ చిత్తమే నా జీవితంలో సిద్ధించాలి. నేను అన్నాను కదా, నేను ప్రార్థన చేశాను కదా, తీసేయమన్నాను కదా, నువ్వు తీసేవాకు. నీ చిత్తం ఏదైతే ఉన్నదో, నువ్వు ఏదైతే చెప్తావో ఆ చిత్తానికి నేను లోబడతాను, నీ చిత్తానుసారంగా నేను ప్రవర్తిస్తాను, నీ మాటకు నేను లోబడతాను ప్రభు అన్నాడు. ప్రేమ దొంబిళ్ళరా, దేవుని మాట ఏంటంటే, నీవు కలువరి సిలువలో సిలువ యాగము చేయవలసినదే. ఆ మాటకు లోబడి ఆ సిలువ యాగమంతా చేసిన తదనంతరము అప్పుడు తండ్రి సమాప్తమైనది అన్నాడా, సమాప్తమైనది, ఇక నా ఆత్మను నీకు అప్పగించుకొనుచున్నాను. ప్రేమణ దోంబిడ్లారా, దేవుని మాట వినేటటువంటి భక్తి పరులు దేవునికి కావాలి. దేవుని మాట వినే వాళ్ళు కావాలి. అయ్యో నేను గంటలు ప్రార్థన చేస్తానండి, నేను బాగా పాడుతానండి, నేను చక్కగా దేవుని స్తుతిస్తానండి, వెరీ గుడ్.
దేవుని మాట ఎంతగా వింటున్నావు? దేవుని మాటకు ఎంతగా విధేయత చూపుచున్నావు? ఒకసారి పరిశీలన చేసుకోవాలి ప్రేమన దేవుని బిడ్డలారా. ఇదిగో భక్తుడైనటువంటి రాజైనటువంటి సౌలు దేవుని మాట పెడచెవున పెట్టి తనలో ఉన్నటువంటి దేవుని ఆత్మను పోగొట్టుకొని ఏ ఆత్మ తెచ్చుకున్నాడో? దురాత్మ వచ్చిందంట. దురాత్మ వచ్చి నాట్యం ఆడుతూ ఉంటే ఆ దురాత్మను సాగదోలడానికి దావీదు రావాల్సి వచ్చింది. ప్రేమణ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. దేవుని మాటకు అవిధేయుడైనందున సౌలు మీద నుండి దేవుని ఆత్మ వెళ్ళిపోయింది. సౌలు మీదకి దురాత్మ వచ్చింది. ఇదిగో అదే దావీదు వయసులో చిన్నవాడు, తనకు ఇంకా లోక జ్ఞానం అంతగా తెలియదు, కానీ దైవ జ్ఞానం ఉన్నది. చిన్నతనము నుండి యెహోవానే తను కాపరిగా చేసుకొని బ్రతికాడు. తాను గొర్రెలకు కాపరిగా ఉంటూ తనకు కాపరిగా మాత్రము దేవుణ్ణి చేసుకొని యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటాడు ఆయన. దేవుని మీద ఆధారపడడం నేర్చుకున్నాడు, దేవుని మాటను వినడం నేర్చుకున్నాడు. ఇదిగో దేవుని మాట వినకుండా తొలగిపోయినటువంటి సౌలును దేవుని పక్కన పెట్టేసి దేవుని మాట వింటూ దేవుని మాటకు ఎల్లప్పుడూ విధేయత చూపగలిగినటువంటి దావీదును దేవుడు ఎన్నుకొని సమూయేలును పంపించాడు. సమూయేలు వెళ్ళి అతన్ని అభిషేకించు. ఇక సందర్భం అంతా మనకు తెలుసు. అన్నదమ్ములందరూ ఉన్నారు, అన్నలందరూ ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళను మంచి మంచి పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ దేవుడు పక్కన పెట్టి, వీళ్ళందరూ కాదయ్యా, ఇంకొకడు ఉన్నాడు. ఎవడెక్కడున్నాడు? యేసై నా దగ్గర ఏమన్నా అబద్ధం చెప్తున్నావా? లేదు సార్, ఉన్నాడు ఒకడు మాస్టర్, కానీ వాడు పనికిరాడయ్యా, వాడు పనికిరాడు. పనికి వచ్చే వాళ్ళేమో దేవుని మాట వినట్లేదు, పనికి రానివాడేమో దేవుని మాట వింటూ ఉన్నాడు. ఇక్కడ దేవుడు అంతస్తును బట్టి, అధికారమును బట్టి, హోదాను బట్టి, మన యొక్క సౌలభ్యాన్ని బట్టి దేవుడు మనల్ని కోరుకోడు, మనల్ని ఆశీర్వదించాడండి. దేవుని మాట, నువ్వు ఏ స్థితిలోనైనా ఉండు, ఏ పరిస్థితుల్లోనైనా బ్రతుకు, దేవుని మాట వినే భక్తులు దేవునికి కావాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని మాట వినడము దావీదు నేర్చుకున్నాడు గనుక అతన్ని పట్టుకరండి. సాయంత్రం వరకు పొద్దుగుంకేళ్ళంత వరకు కూర్చొని ఉన్నాడు. పొద్దున వచ్చినాడయ్యా, సూర్యోదయం ఎప్పుడు వచ్చి సూర్యోస్తమయం వరకు కూర్చొని అప్పుడు వస్తూ ఉన్నాడు. దావీదు వస్తూ ఉంటే దేవుని ఆత్మ చెప్తా ఉన్నది, సమయాలు లేవు, సిద్ధపడు, తైలపుకోము, ఎత్తి పట్టుకో, దాంట్లో తైలం ఉన్నదో చూసుకో. వస్తున్నాడు చూడు, అదిగో ఆ దావీదే నేను కోరుకున్న వ్యక్తి, అతన్ని అభిషేకించు. ప్రేమణ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. దేవుని మాటకు విధేయత చూపగలిగినటువంటి వ్యక్తి దావీదు. అతడు వయసులో చిన్నవాడు, జ్ఞానములో, అనుభవంలో, అన్ని విషయాల్లో చిన్నవాడే, కానీ దేవుని మాట వినే విషయంలో అందరికంటే పెద్దవాడు. హల్లెలూయా. ఆ దేవుని మాట వినగలిగిన సమర్థవంతుడైనటువంటి దావీదును దేవుడు సమూయేలు ద్వారా అభిషేకము చేయించాడు. సౌలు కోల్పోయిన అభిషేకాన్ని దావీదు పొందుకున్నాడు. సౌలు దగ్గర నుండి వెళ్ళిపోయిన దేవుని ఆత్మ దావీదు మీదకి వచ్చిందంట. ఎలా వచ్చిందో ఒకసారి ఆ మాట చదవండి. ఆ మాట నాకు చాలా ఇష్టమైనటువంటి మాట. నాట నుండి 13వ వచనములో, నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. అందరూ చెప్పండి, బలముగా వచ్చెను. ఎలా వచ్చిందంట? బలంగా వచ్చింది. ప్రేమణ దేవుని బిడ్డలారా, ఈ సౌలు దగ్గర నుండి దేవుని ఆత్మ వెళ్ళిపోయింది. సౌలు బలహీనుడైపోయాడు. ఇప్పటి వరకు దావీదు కూడా బలహీనుడే, కానీ దేవుని ఆత్మ ఎప్పుడైతే వచ్చిందో, ఎలా వస్తుందంటే బలంగా వస్తుంది. చూడడానికి చిన్నవాడు, చూడడానికి చేతగానివాడు, చూడడానికి అమాయకుడు, చూడడానికి చాలా పనికిరానివాడు, విలువలేనివాడు, కానీ దేవుని ఆత్మ బలముగా వచ్చిన నాట నుండి దేవుడు దావీదు కొమ్మును పైకెత్తాడు. దేవునికి మహిమ కలుగును గాక.
ఇప్పటి వరకు దావీదు స్టేటస్ స్థాయి ఏంటంటే అరణ్యంలో గొర్రెలను మేపుకునేటోడు. ఈ కింది చరణాలకు వచ్చేసరికి 15-16 వచనాల్లోకి వచ్చేసరికి ఈ దురాత్మ వచ్చి సౌలును పీడిస్తూ ఉన్నది కదా. ఎవడయ్యా దయ్యాలను తోలుటోడు ఎవడన్నా ఉన్నాడా అని అంటే ఎవడి వల్ల కావట్లే. అయ్యా దీనికి మంత్రాలకు చింతకాయలు రాలు. చెప్పండి అందరూ, మంత్రాలకు చింతకాయలు. మళ్ళీ మీరు నోట్తో చెప్పండి, మంత్రాలకు మీరు మొదటి నుండి చెప్పండి అమ్మా. మంత్రాలకు చింతకాయలు రాలవు. మంత్రగాళ్ళను చూస్తూ ఉన్నాడు ఈయన. దేవునాత్మ పోయింది కదా. దేవునాత్మ ఉన్నంత కాలము మన పరిస్థితి ఎలా ఉంటుందంటే ఎప్పుడు ప్రార్థన చేద్దాం, ఎప్పుడు వాక్యం విందాం, ఎప్పుడు ఈ దైవ సంబంధమైనటువంటి ఆక్షేపణ మనుషులకు ఉంటుంది. దేవుని ఆత్మ వెళ్ళిపోతే ఇక దురాత్మలు పట్టి పీడిస్తూ ఉంటే ఈ ఆత్మలను తోలుకోవడానికే బ్రతుకు సరిపోతుంది. ఇక అయ్యో నేను కోల్పోయాను, దేవా నన్ను క్షమించు అని పశ్చాత్తాప హృదయం లేదు సభలకు. పోతే పోయిందిలే, ఇవి ఉన్నదాన్ని తోలిగించుకుంటే సార్లే అనుకుంటూ ఎవడన్నా ఉన్నాడేమో ఎతకండ్రా నాయన, తలో మనసుకో వీధికి వెళ్ళండిరా, ఎవడన్నా ఉన్నాడో చూడండి. వాడు వచ్చి ఎక్కడ లేడు సార్, అక్కడ లేడు, ఇక్కడ లేడు, ఎవడు ఏ మంత్రజ్ఞులు లేరు. ఈయనకు తెలియదు మంత్రాలకు చింతకాయలు రాలవయ్యా అని మనలాగా చెప్పేటోళ్ళకు, మనలాగా చెప్పేవాళ్ళు సౌలు దగ్గర ఎవడు లేడు. మొత్తం మీద ఎవడో చెప్పాడు, అయ్యా ఇది మంత్రాలతో తెగే వ్యవహారం కాదు, ఒక్కడున్నాడయ్యా. ఏమన్నాడు? ఒక్కడున్నాడు. ఆ మాట చదవండి ఒకసారి, చదివి ముగించుకుందాం. 16వ వచనం చదవండి. ఆహా, సితారా చమత్కారముగా వాయింపగల ఒకని విచారించుటకై మాకు సెలవిమ్ము. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడల్లా అతడు సితారా చేత పట్టుకొని వాయించిన చేత నీవు బాగుపడదు అని అతనితో అనిరి. 18వ వచనం, చితగించుము, బెత్లెహేమీయుడైన యెషై యొక్క కుమారులో ఒకని చూచి తిని, అతడు చమత్కారముగా వాయింపగలడు, అతడు బహుశూరుడును యుద్ధశాలియు మాట నేర్పరియు రూపసి అయి ఉన్నాడు, మరియు యెహోవా వానికి తోడుగా ఉన్నాడనగా. హల్లెలూయా. దేవుడు ఎవరికి తోడుగా ఉన్నాడు? దావీదుకు. సౌలును విడిచిపెట్టేశాడు. దేవుని మాట వినకపోతే ఇప్పుడు మన పిల్లల్ని మనం వదిలిపెట్టేశాం. నా మాట వినట్లేదు, నీతో ఎదురు మాట్లాడతా. మనుషులమే అంతుంటే మరి దేవుడు అండి. ప్రేమను దోంబిడ్లారు జ్ఞాపకం చేసుకుందాం. దేవుని మాట వినేవాళ్ళు దేవునికి కావాలి. ఈయన వింటున్నాడు కనుక దేవుడు అతనికి తోడుగా ఉండి అన్ని విషయాల్లో సహాయం చేస్తూ ఉన్నాడు. మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్తే ఎక్కడ కూడా పనిచేయాలి. ఏ మంత్రాలు పనిచేయాలి? దావీదు దగ్గర ఒక మంత్రం ఉన్నది. మంత్రము కాని మంత్రము, అదో యంత్రం. ఏంటి? మంత్రము కాని మంత్రము, అదో యంత్రము. ఆ యంత్రం ఏంటంటే సితారా, వాయిద్యం. ఆయన ఒక మ్యూజిషియన్. చక్కగా సితారా వాయిస్తూ ఉంటే ఆహా, దురాత్మ దయ్యాలు పట్టిన వాళ్ళు కూడా బాగైపోతున్నారంటే ఎంత చమత్కారంగా వ్రాయబడిందంటే, చమత్కారం అనేటటువంటి పదము కాదు కానీ అదొక దానికి ఏమంటారంటే ఒక సరైనటువంటి పదజాలము వాడలేక చమత్కారముగా అని వ్రాశారు. అంటే ఒక విచిత్రమైనటువంటి, అలా వాయించినట్టు చమత్కారంగా, అంటే అలా వాయించినట్టు ఎవడు వాయించాడు? దావీదుకు వచ్చిన స్టైలు ఇంకెవరికి రాదు. దావీదు దానిలో నిపుణుడు, నైపుణ్యత, స్పెషలిస్ట్. ప్రేమణ దోంబిడ్లారా, ఆయన వాయిస్తే దయ్యాలు వెళ్ళిపోతాయి, వేరే వాళ్ళు వాయిస్తే లేని దయ్యాలు వస్తాయి అన్నమాట. అది ఆయన స్పెషాలిటీ. అది దట్ ఈస్ డేవిడ్ స్పెషాలిటీ. ప్రేమణ దోంబిడ్లారు జ్ఞాపకం చేసుకుందాం. చమత్కారముగా వాయించగలిగిన ప్రేమణ దోంబిడ్లారా, ఎప్పుడు కూడా తండ్రి ఇంటినే సరిగా చూడలేనటువంటి వ్యక్తి, చిన్న
ఆ గ్రామంలో చిన్న మామూలు గృహాన్ని తండ్రి ఇంటిలోనే నివాసము చేసే భాగ్యము దావీదుకు లేదు, ఎప్పుడు అరణ్యవాసమే. కానీ ఈరోజున దేవుడు అతన్ని ఎలా పైకెక్కించాడంటే రాజభవంతిలో రాజుతో పాటు ఉండి అన్ని విద్యలు నేర్చుకున్నాడు. ఇక అంత ట్రైనింగ్ అయిపోయింది. ప్రేమణ దోంబిడ్లారా, రాజుగా ఒక ట్రైనప్ ఇచ్చాడు దావీదుకు. ఎందుకు అనంటే దావీదునే ఎందుకు కోరుకున్నాడు దేవుడు అంటే దావీదు దేవుని మాట విన్నాడు, అంతే. ఇంకా ఎంతోమంది ఉన్నారు కదా, తన అన్నలు మిలిటరీలో ఒకడున్నాడు, ఉద్యోగస్తులు ఉన్నారు, మంచి వ్యాపారస్తులు ఉన్నారు, మంచి మంచి చూడడానికి శరీర దారుఢ్యం కలిగిన వాళ్ళు ఉన్నారు. అందరిని పక్కన పెట్టేసి ఈ గొర్రెల కాపరినే దేవుడు ఎందుకు పెట్టుకున్నాడంటే ప్రేమణ దోంబిడ్లారా, ఇతడు దేవుని మాట వినేవాడు, దేవుని మాటకు లోబడము నేర్చుకున్నాడు. ఇప్పుడు మనం ఉదయకాల ఆరాధనలో 23వ కీర్తన ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రతి గొర్రె కూడా కాపరికి లోబడుతుంది. కాపరి ఎట్లా చెప్తే అట్లుంటాయి గొర్రెలు. గొర్రెకున్న మంచి స్వభావం ఏంటంటే ఎదురు మాట్లాడాయి. ఇంకా వాస్తవానికి ఇంకా లాస్ట్లో చెప్పాలి, ఇంకా అసలైన మసాలా ఉన్నది. కానీ ఈ గొర్రెలను ఇంత బాగా సాకిన గొర్రెల కాపరి ఏం చేస్తాడంటే చివరికి కటికేవానికి అమ్మేస్తాడు, చంపడానికి అప్పచెప్పేస్తాడు. అవునా కాదా? ఇంత ప్రాణానికి ప్రాణంగా చూసుకొని ఆ గొర్రెల కాపరి, ఈ లోకపరమైన గొర్రెల కాపరి ఏం చేస్తాడంటే కటికవానికి అమ్మేస్తాడు. ప్రేమణ దోంబిళ్ళ జ్ఞాపకం చేసుకుంది. ఇక సందర్భం వేరు. కానీ ఇక్కడ మరి దావీదు దేవుణ్ణి కాపరిగా చేసుకున్నాడు కాబట్టి దేవునికి లోబడాలి, అంటే దేవుని మాట వినాలి. అలా దేవుని మాట వింటున్న కారణాన దేవుడు అతన్ని ఎంతగా దీవించాడు చూడండి. ఒకడు బలులు అర్పించడం వలన, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించడం వలన దేవుడు సంతోషిస్తాడా? కాదు. దేవుని మాట వినే వాళ్ళు దేవునికి కావాలి. ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. దేవుని మాటకు అవిధేయత చూపించిన సౌలు మీద నుండి దేవుని అభిషేకం పోయింది, దేవుని ఆత్మ వెళ్ళిపోయింది, దురాత్మ వచ్చి అతని మీద వ్రాలింది. దేవుని మాటకు విధేయుడైనటువంటి, ఒక అనుభవం లేని, ఒక పసివాడైనటువంటి, యవన ప్రేమలో ఉన్నటువంటి, ఒక అనుభవం లేనటువంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు, అతన్ని అభిషేకించాడు. అతని మీదకి దేవుని ఆత్మ బలముగా వచ్చింది. కారణం ఏంటంటే సౌలు దేవుని మాట వినలేదు, దావీదు దేవుని మాట విన్నాడు. ఈ రోజున మనం ప్రశ్నించుకుందాం, మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి? దేవుని మాటకి ఎంత ప్రాధాన్యత చూపిస్తూ ఉన్నాం? దేవుని మాట, దేవుని వాక్యాన్ని, దేవుని మాటని మీరు నమ్మి చూడండి, విశ్వసించి చూడండి, మీరు విని చూడండి. మీ జీవితంలో గొప్ప అద్భుతాలు జరుగుతాయి. దేవుని మాట వినకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని హంగామ చేసినా మన జీవితంలో ఏ విధమైన ప్రయోజనం ఉండదు గాక దేవుని మాట వింటే మన బ్రతుకులు బాగుపడతాయి, జీవితాలు బాగుపడతాయి, కుటుంబాలు బాగుపడతాయి, సంఘాలు బాగుపడతాయి. కాబట్టి ప్రేమణ దోంబడ్లారా, దేవుని మాట విందాం. దేవుని మాట విన్న దావీదు గొప్ప స్థితిలోనికి వెళ్ళాడు. దేవుని మాట పెడచెవిన పెట్టిన సౌలు అంతకంతకు తగ్గిపోయాడు. ఈయన అంతకంతకు వర్ధిల్లు, ఇంకా కింది వచనాల్లో వ్రాయబడుతుంది, దావీదు అంతకంతకు వర్ధిల్లుచుండెను అని వ్రాయబడుతుంది. ఈయన అంతకంతకు తగ్గిపోతా ఉన్నాడు. దేవుని మాట వినే వాళ్ళ బ్రతుకులు వర్ధిల్లుతూ ఉంటాయి. ఎలా ఉంటాయి? వర్ధిల్లుతూ ఉంటాయి. ఈ రోజున మనము జ్ఞాపకం చేసుకుందాం, తీర్మానం చేసుకుందాం.